మండి మసాలా ఆల్రెడీ వేరే షాట్లో ఉందండి. ఇందులో వచ్చేసి మనం రైస్ చేసుకుందాం. రైస్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకొని ఒక పెద్దలపైన పొడవుగా ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. ఎక్కువ వేయించిన అవసరం లేదండి. అందులో కొద్దిగా పుదీనా, మండి మసాలా పౌడర్ 1 స్పూన్ వేసేసి నేను ఈ కప్పుతో 2.5 కప్స్ రైస్ తీసుకున్నానండి. సో 4 కప్స్ వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో వచ్చేసి ఒక 2 కప్స్ 1.5 కప్పు చికెన్ స్టాక్ వస్తుంది, అది కూడా వేసేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. మరిగిన తర్వాత అందులో మనం నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని లో ఫ్లేమ్లో రైస్ ఉడికించుకోవాలి. రైస్ ఉడికి కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు దీన్ని ఫాయిల్ తోటి మనం కవర్ చేసుకోవాలి, లేదా ఏదైనా క్లాత్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే మీకు రైస్ చాలా బాగా వస్తుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని తర్వాత చెక్ చేసుకోండి. చూడండి, మెతుకు అస్సలు అనుకోలేదు.